నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేపాల్ జల ప్రళయంలో 469కి పెరిగిన మృతుల సంఖ్య. ఇంకా దొరకని 6 ఏపీ వాసుల ఆచూకీ. పశ్చిమ బెంగాల్ నుంచి కాకినాడ చేరుకున్న మత్స్యకారులు. 23 రోజుల తర్వాత స్వస్థలాలకు ఓడల రేవు జాలర్లు. పీఎం సూర్యఘర్ అమలులో మొదటి స్థానంలో ఏపీ. 1,41,000 కనెక్షన్లు పూర్తయినట్లు కేంద్రం నివేదిక. సర్లో సరైన వివరాలివ్వని 43.71 లక్షల మందికి నోటీసులు. 16.23 లక్షల మంది విచారణ పూర్తి. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద. డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానాపై జయకేతనం. నేపాల్ జల విలయంలో మృతి చెందిన వారి సంఖ్య 469కి పెరిగింది. 1,500కు పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 290 మంది భారతీయులు ఉండగా వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరో 200 మంది భారతీయులు టిబెట్ భూభాగంలో చిక్కుకుపోగా తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. క్షణాల్లోనే పలు ప్రాంతాల రూపురేఖలు మార్చేసిన ఆకస్మిక వరదల కారణంగా నేపాల్ మరుభూమిని తలపిస్తోంది. మెరుపు వరదలు సృష్టించిన విలయంతో నేపాల్లో అనేక పట్టణాలు, గ్రామాలు నేలమట్టమయ్యాయి. ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వరద, బురద ముంచెత్తడంతో నేపాల్లో 35 వంతెనలు, 45 సస్పెన్షన్ వంతెనలు, 40 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. త్రిశూలి, దేవిఘాట్ జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. కాఠ్మాండూను ఇతర ప్రాంతాలతో కలిపే రహదారి తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దెబ్బతిన్న రోడ్లు, అడుగడుగునా పేరుకుపోయిన బురద, శిథిలాల వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. మెరుపు వరదతో టిబెట్లోని కొన్ని ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ప్రాంతాల్ని చైనా ప్రధాని లీ కియాంగ్ సందర్శించారు. వరదల ధాటికి నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో 1,500 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో నేపాల్ సైనిక సిబ్బంది, నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని జలవిద్యుత్ ప్రాజెక్టులు, కస్టమ్స్ కార్యాలయాల్లో పనిచేస్తున్న 160 మంది జాడ తెలియటం లేదు. ఇప్పటి వరకు అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో మృతదేహాల్ని వెలికితీశారు. రసువా, నువాకోట్, ధాడింగ్, గూర్ఖా, తనాహున్, నవల్పరాసి జిల్లాల్లో కూడా మరికొన్ని మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. వేల కుటుంబాలు ఇళ్లను కోల్పోయామని, అందులో చాలా మంది గల్లంతయ్యారని నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి సిసిర్ ఖనల్ తెలిపారు. నేపాల్, టిబెట్లో కలిపి జలప్రళయంలో 290 మంది భారతీయులు గల్లంతయ్యారు. ఇందులో తెలుగువారు కూడా ఉన్నారు. నేపాల్ వరదల్లో 53 మంది కేరళం వాసులు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సామ్రాట్ ట్రావెల్స్ ద్వారా 37 మంది, ఫ్లై ఎవరెస్ట్ ట్రావెల్ సంస్థ ద్వారా 49 మంది తమిళనాడుకు చెందినవారు మానస సరోవర్ యాత్రకు వెళ్లారని, వారి ఆచూకీ తెలియడం లేదని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జయస్వాల్ తెలిపారు. కర్ణాటక నుంచి వెళ్లిన 13 మంది సమాచారం ఇంకా లభించలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. నేపాల్ వరదల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 41 మంది చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 34 మంది సురక్షితంగా ఉన్నారని, మరో 7 ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని స్పష్టం చేశారు. నేపాల్లో తెలంగాణకు చెందిన 23 మంది చిక్కుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరిలో 6 తెలంగాణ వాసులు కాగా 17 మంది ప్రవాస తెలంగాణ వారని పేర్కొంది. మరో 22 మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సురక్షితంగా ఉన్నట్లు తెలిసిందని, ఆయన తన కుటుంబ సభ్యుల్ని కూడా సంప్రదించారని పేర్కొంది. మరో 200 మంది భారతీయులు టిబెట్ భూభాగంలో చిక్కుకుపోయారని విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటిదాకా 84 మంది భారతీయుల్ని సురక్షిత ప్రదేశాలకు చేర్చామని తెలిపింది. ఇందులో త్రిశూల్ విద్యుత్ ప్రాజెక్టు 1 వద్ద పనిచేసే 63 మంది ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొంది. తమిళనాడుకు చెందిన 21 మంది పర్యాటకులు ఉన్నట్లు తెలిపింది. 27 మంది విదేశీ పర్యాటకుల్ని సహాయక సిబ్బంది రక్షించగా వారిలో 11 మంది భారతీయులు ఉన్నారు. నేపాల్కు ఇప్పటి వరకు 47.5 టన్నుల అత్యవసర సామాగ్రిని భారత్ పంపింది. నేడు మరో విమానంలో సహాయక చర్యల కోసం అవసరమైన సామాగ్రిని పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు వాయుసేన వెల్లడించింది. విపత్తు పరిస్థితిపై సమీక్ష జరిపిన విదేశాంగ మంత్రి జయశంకర్, నేపాల్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, టూర్ ఆపరేటర్ల సమన్వయంతో గల్లంతైన భారతీయుల కోసం ముమ్మర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భారత్, నేపాల్ కలిసి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశాయి.
నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడమే ప్రథమ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరి క్షేమం కోసం అన్ని మార్గాల్లో సమన్వయం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆచూకీ లభ్యం కాని వారి గురించి నిరంతరం ట్రాక్ చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ఏపీకి చెందిన 6 ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి క్షేమ సమాచారం రాబట్టేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. నేపాల్లో రాష్ట్ర పర్యాటకుల పరిస్థితిపై సీఎం చంద్రబాబు అధికారులతో గురువారం సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. కష్టాల్లో ఉన్న వారిని స్వస్థలాలకు తీసుకురావడమే ప్రాధాన్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ వివరాలను ఎప్పటికప్పుడు తనకు అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్లు ఇప్పటి వరకు గుర్తించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. వారిలో 34 మంది సురక్షితంగా ఉన్నారని, మరో 7 ఆచూకీ తెలియాల్సి ఉందని తెలిపారు. అయితే అందులో ఒకరు సురక్షితంగా ఉన్నట్లు ప్రభుత్వానికి తర్వాత సమాచారం అందింది. మరో 6 ఆచూకీ తెలియాల్సి ఉంది. నేపాల్లో పర్యటించేందుకు ఏపీ నుంచి వెళ్లిన వారిలో 6 పర్యాటకుల ఆచూకీ లభ్యం కాలేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ జాబితాలో విజయవాడ శివారు కానూరు ప్రాంతానికి చెందిన చొప్పారావు రమేష్ బాబు, చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన వెన్నెలకంటి బాలసుబ్రహ్మణ్యం, బెంగళూరులో స్థిరపడ్డ కాకినాడ వాసులు అన్నందేవర వెంకట్రాం, అన్నందేవర అనఘ, అమెరికాలోని బోస్టన్లో స్థిరపడ్డ కృష్ణా జిల్లా ఈడ్పుగల్లుకు చెందిన అట్లూరి శశికుమార్, నిమ్మగడ్డ రాజ్యలక్ష్మి ఉన్నట్లు తెలిపింది. గుంటూరుకు చెందిన కాకాని అపర్ణ ఆచూకీ కూడా తెలియడం లేదని భావించినప్పటికీ ఆమె టిబెట్లోని సాగాలో సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందింది. ఇంకెవరైనా ఈ విపత్తులో చిక్కుకున్నారా అనే దానిపై ఆరా తీసేందుకు మానస సరోవర యాత్ర నిర్వహించే వివిధ టూరిస్టు సంస్థలు, ఏజెన్సీలతోనూ అధికారులు సంప్రదిస్తున్నారు. వెన్నెలకంటి బాలసుబ్రహ్మణ్యం, అట్లూరి శశికుమార్, నిమ్మగడ్డ రాజ్యలక్ష్మి ఈషా ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి S3 గ్రూప్ లో మానసరోవర యాత్రకు వెళ్లారు. వరద ముంచెత్తిన సమయంలో వీరు చైనా ఇమిగ్రేషన్ కార్యాలయ భవనంలో ఉన్నట్లు సమాచారం. వీరి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. చొప్పారపు రమేష్ బాబు వరద రాక మునుపు 26వ తేదీ ఉదయం 8 గంటల 13 నిమిషాల సమయంలో చివరిసారిగా చైనా సరిహద్దులోని ఇమిగ్రేషన్ కార్యాలయం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆచూకీ లభ్యం కాలేదు. రిచా టూర్స్ ద్వారా ఆయన ఈ పర్యటనకు వెళ్లారు. అన్నందేవర వెంకట్రాం, అన్నందేవర అనఘ వరదకు ముందు రసువా జిల్లా టిమోర్లో ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత వారి ఆచూకీ తెలియలేదు. వీరి వివరాలను నేపాల్లోని భారత రాయబార కార్యాలయానికి పంపించి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. నేపాల్లో ఉండిపోయిన తెలుగు వారిని సురక్షితంగా తీసుకురావాలన్న సీఎం ఆదేశాలతో ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, సీఈఓ ప్రఖర్ జైన్లు ఏపీ భవన్, ఏపీ ఎన్ఆర్టీలను సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓ, ఐటీ మంత్రి లోకేష్ కు అందించారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న వారు స్వస్థలాలకు చేరేంత వరకు ఆర్టీజీఎస్ లో 24 గంటలు పర్యవేక్షించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. నేపాల్లో ఉండిపోయిన యాత్రికుల వివరాలను అధికారులు ఆర్టీజీఎస్ ద్వారా వివిధ మార్గాల్లో సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ధృవీకరించుకుంటూ ఎప్పటికప్పుడు వివరాలను ఢిల్లీలోని ఏపీ భవన్తో పాటు ఇతర సంస్థలతో పంచుకుని తద్వారా అందుబాటులో ఉన్న మార్గాల్లో వారిని తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. బాధితుల యోగక్షేమాల గురించి వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి ఏపీ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. 011-840-011-233-8709 నంబర్లలో సంప్రదించొచ్చని లేదా 9059824101 కు వాట్సాప్ చేయొచ్చని అధికారులు సూచించారు. తిరుపతికి చెందిన 28 మందితో కూడిన యాత్రికుల బృందం కాఠ్మాండూలోని ఓ హోటల్లో సురక్షితంగా ఉన్నట్లు ఆర్టీజీఎస్ అధికారులు గుర్తించారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎలాంటి సాయం అవసరమైనా తమను సంప్రదించాలని సూచించారు. హోంమంత్రి అనిత విపత్తు నిర్వహణ అధికారులతో మాట్లాడి ఏపీ యాత్రికుల తాజా పరిస్థితులు, సహాయక చర్యలపై సమీక్షించారు.
భారత యువ చెస్ సంచలనం గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద అద్భుత ప్రదర్శనతో సరికొత్త రికార్డు సృష్టించాడు. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. ఫైనల్స్లో అమెరికాకు చెందిన ఫాబియానో కరువానాపై విజయం సాధించాడు. గ్రాండ్ చెస్ టూర్లో తొలి టైటిల్ సాధించిన గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు దాదాపు 2 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించింది. ఈ టోర్నీలో టాప్ 3లో నిలిచిన వారికి వచ్చే ఏడాది జరిగే గ్రాండ్ చెస్ టూర్కు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. పీఎం సూర్యగర్ అమలులో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. యూటిలిటీ లెడ్ అగ్రిగేషన్ యూఎల్ఏ విధానంలో రూప్ టాప్ విద్యుత్ యూనిట్ల ఏర్పాటులో ఏపీ ఈ ఘనత సాధించింది. రాష్ట్రంలో 141,000 కనెక్షన్లు పూర్తయ్యాయని కేంద్రం తన నివేదికలో పేర్కొంది. యూఎల్ఏ విధానం తొలి దశలో అనుమతించిన వాటిలో 5 రాష్ట్రాల్లో 2,23,000 యూనిట్లు ఏర్పాటయ్యాయి. దీనికోసం 525,69,00,000 రూపాయల రాయితీని కేంద్రం విడుదల చేసింది. ఏపీ తర్వాత స్థానాల్లో ఒడిషా, తెలంగాణ ఉన్నాయి. దేశంలో 30 లక్షల యూనిట్ల ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో సుమారు 16,58,000 యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అందులో 5,99,000 కనెక్షన్లు ఏపీకే దక్కాయి. ఇవి పూర్తయితే వీటి ద్వారా 1198.21 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తద్వారా 25 ఏళ్ల వ్యవధిలో ప్రభుత్వానికి 8,690 కోట్ల ఆదా అవుతుందని ఇంధన శాఖ అంచనా వేస్తోంది. కేటాయించిన 5,99,000 యూనిట్లలో జూన్ 4 నాటికి దాదాపుగా 2,28,000 యూనిట్లు ఇన్స్టాల్ చేసినట్లు విద్యుత్ సంస్థలు తెలిపాయి. వాటిలో 1,41,000 కనెక్షన్లు జాతీయ పోర్టల్లో అప్లోడ్ చేశారు. మంత్రి నారా లోకేష్ ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద రాడిసన్ హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ జంక్షన్లో ప్రకాశం జిల్లాకు చెందిన 20 మంది ప్రముఖుల విగ్రహాలను ఆవిష్కరిస్తారు. ఒంగోలు రంగరాయుడు చెరువు వద్ద అమృత్ 2 పథకం కింద డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అనంతరం రామ్నగర్లో ఏర్పాటు చేసిన వేదికపై ఒంగోలు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో నిర్వహించే సమన్వయ సమావేశంలో నారా లోకేష్ పాల్గొంటారు. ఉపాధి కోసం సొంతూరు వదిలి నగరానికి వచ్చేవారు ఎందరో. చేతికి పని దొరికినా తలదాచుకునేందుకు చోటు దొరకడం కష్టమే. అద్దె గది తీసుకునే స్తోమత లేక రోడ్లు, బస్టాండ్లలో రాత్రులు గడిపేవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి విజయవాడలోని ఉచిత ఆశ్రయాలు భరోసాగా నిలుస్తున్నాయి. మున్సిపల్ సంస్థలు, ఎన్జీఓల సాయంతో అభాగ్యులకు ఆసరా కల్పిస్తున్నాయి. ఆధార్ కార్డు ఉంటే చాలు ఉచితంగా వసతి కల్పిస్తున్నారు. ఈ ఆశ్రయాలు ఎలా పనిచేస్తున్నాయి, ఎవరికి ఉపయోగపడుతున్నాయి, ఈ కథనంలో చూద్దాం. బతుకు తెరువు కోసం పల్లె నుంచి పట్నానికి రోజూ ఎంతో మంది వస్తుంటారు. కూలీలు, కార్మికులు, చిరు వ్యాపారులు రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో ఖర్చులకు పోను మిగిలింది ఇంటికి పంపిస్తుంటారు. రోజువారి సంపాదనతో నెట్టుకొచ్చే కష్టజీవులకు అద్దె గది ఆర్థిక భారమే. అందుకే విజయవాడ నగరపాలక సంస్థ, మెప్మా, వివిధ ఎన్జీఓలు కలిసి జాతీయ పట్టణ జీవనోపాధి పథకం కింద ఉచిత ఆశ్రయాలు ఏర్పాటు చేశాయి. సీతన్నపేట, హనుమాన్పేట, రాణిగారితోట, వైఎస్సార్ కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ, వడ్డెర కాలనీ, మ్యాంగో మార్కెట్, రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వంటి 10 ప్రాంతాల్లో ఈ ఆశ్రయాలు ఉన్నాయి. కేవలం ఆధార్ కార్డు చూపిస్తే చాలు, పైసా తీసుకోకుండా 15 రోజుల పాటు ఉచిత వసతి కల్పిస్తారు. రోడ్డు మీద ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడేవండి. ఇక్కడికి వచ్చాక సేఫ్టీ బాగుంది. విలువైన వస్తువులైనా సరే ఇక్కడ సేఫ్టీగా ఉంటున్నాయి. జాబులో డబ్బులు కొట్టేసేవారు చాలామంది. అంటే ఒకసారి వచ్చి నన్ను లేపి ఇలా షట్టర్ ఉంది అక్కడ పనుకోండి అంటే ఇక్కడికి వచ్చి టయానికి ఫుడ్ పెడుతున్నారు. 10 రోజులు నా పనులు ఏదో చేసుకుంటున్నాను, పోతున్నా. చాలా బాగుందండి. మాకు ఆరోగ్యాలకు కానీ మందు టాబ్లెట్లు కానీ అంతా బాగా చూస్తున్నారండి. బయట పడుకుంటే అందరు ఇబ్బంది పెట్టేసి గొడవలు చేస్తున్నారు. ఈ సార్లు అందరూ తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ పెడుతున్నారు. తినకపోయినా ప్రశాంతంగా ఉంటున్నాము. ఎంతకానికి ఏం కావాలన్నా భార్య పిల్లలు ఉన్నా సార్, పిల్లలైనా అలా చూడరు, అంత బాగా చూసుకుంటున్నారు అక్కడ. సార్ ఆరోగ్యం బాగలేక 4-5 రోజుల నుంచి సార్ వచ్చిందండి. కొద్దిగా హాస్పిటల్కి చూపించుకుని వెళ్ళిపోదామని వచ్చాను సార్. ఇక్కడైతే నేను లారీ పని చేస్తాను మేడం. కొద్ది కాల్ ఫ్రాక్చర్ మేడం, దానికి ఇక్కడ చూపించుకుని వచ్చాను మేడం.
వీఎంసీ, ఎన్జీఓ ప్రతినిధులు నిరంతరం డ్రైవ్లు నిర్వహిస్తూ ఈ ఉచిత ఆశ్రయాలపై ప్రచారం చేస్తున్నారు. కుటుంబం లేని అనాథలకు ఇక్కడ దీర్ఘకాలిక ఆశ్రయం కల్పిస్తున్నారు. సమయానికి తిండి పెడుతూ తమను చేరదీస్తున్నారని కొందరు అభాగ్యులు చెబుతున్నారు. లేకుంటే ఎండకు ఎండి వానకు తడుస్తూ ఉండేవారమని కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చాం. 5 రోజుల నుంచి ఉంటున్నాను ఇక్కడ ప్రస్తుతానికి. ఈ స్వరంగం దగ్గర కూర్చుంటే సార్ గారు వచ్చి సరే ఇక్కడ ఆశ్రమం ఉంది ఫ్రీగా ఉండమంటే ఇక్కడ ఉంటున్నాం. హోటల్లో సరుకు వేస్తున్నాం, టిఫిన్ సెక్షన్ అవి వేస్తుంటాం. మామూలుగా 90% బయట నుంచి వస్తాయి కదా ఈ ఫంక్షన్ ఈ టైంలో. రాని టైంలో అయితే ఇక్కడ మనకు కుక్కర్ వేయిస్తారు, బియ్యం కూడా ఉంటాయి. 2 ట్రిప్పులుగా వండుకుంటాం. ఆధార్ కార్డు అది అడుగుతారండి. భోజనం ఫెసిలిటీ అంటే కార్యక్రమం మిగిలిపోయిన ఏమైనా వచ్చినా అంటారు, లేకపోతే ఇక్కడ కుక్కర్ అది ఉంది వండేసి పెడతారు. నేను బెచ్చం ఎత్తుకుంటానండి. కాళ్ళు వెళ్ళలేము ఎక్కడికి. ఏదో గుడి దగ్గర పొద్దున్న వెళ్తాము, బెచ్చం ఎత్తుకుని వచ్చేస్తాం అంతే. బాత్రూమ్లు కానీ అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి ఇక్కడ. 3 నెలలు పెట్టాను. అన్నీ చాలా బాగుంటున్నాయమ్మా. దోమలు గట్ట ఏమి ఉండట్లేదు, చాలా బాగుంటుంది. మరోవైపు దాతలు రోడ్లపై భోజనం పంచటం వల్ల కొందరు ఈ షెల్టర్లకు రావడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఆహారం, దుస్తులు, వస్తువులను నేరుగా వసతి గృహాలకు అందిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని కోరుతున్నారు. ఇది 2018 నుంచి రన్ అవుతుందండి షెల్టర్. విజయవాడలో మొత్తం 10 షెల్టర్లు ఉన్నాయండి. 15 డేస్ నుంచి 20 డేస్ దాకా మనం అకామిడేషన్ అనేది ఫ్రీగా ఇస్తాం. ఆ తర్వాత కూడా వెళ్ళి రావచ్చండి. 20 డేస్ తర్వాత మళ్ళీ పర్మనెంట్గా ఉండడానికైతే వీల్లేదు అవకాశం. రోడ్ల మీద నైట్ టైం ఉంటే బ్లేడ్ బ్యాచ్ వీళ్ళందరి మూలంగా ఇబ్బంది పడిన వాళ్ళు, దీని గురించి కొంచెం తెలిసిన వాళ్ళు మాత్రం వస్తున్నారు. తెలియని వాళ్ళు అసలు రావట్లేదు ఇక్కడికి. ఎవరన్నా దాతలు కానీ ఎవరన్నా ఉంటే నైట్ షెల్టర్లకి ఇలాంటి విజయవాడలో 10 ఉన్నాయి. ఆ షెల్టర్లకు మాత్రమే ప్రొవైడ్ చేయమని కోరుకుంటున్నాను. ఎండ ఉండగా వాననగా చలిగా వండుతూ నిరాశ్రులు ఎంతమంది రోడ్ల మీద ఫుట్పాత్ల మీద ఇలా నిద్రిస్తుండగా మేము డైలీ షెల్టర్ రౌండ్ అప్ చేస్తామండి. ఫుట్పాత్ల మీద పడుకున్న వాళ్ళని తీసుకొచ్చి షెల్టర్ ఇస్తామండి. కంపల్సరీగా ఆధార్ కార్డు తీసుకుని జాయిన్ చేసుకుంటామండి. రోజంతా నగరాన్ని నిర్మించే చేతులకు రాత్రికి కాసింత నీడ దొరకాలి. కష్టపడి సంపాదించే వారికి కాస్త ప్రశాంతత దక్కాలి. అలాంటి గొప్ప ఆలోచనతో ఏర్పాటైన ఉచిత ఆశ్రయాలు ఎంతో మంది అభాగ్యులకు, కష్టజీవులకు భరోసానిస్తున్నాయి. మిగిలిన ఆహారం, దుస్తులు వంటి వాటిని ఇక్కడ అందించడం ద్వారా అది అవసరంలో ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ అవకాశాన్ని అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ సాయితో వర్షిత, ఈటీవీ న్యూస్, విజయవాడ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడల రేవు నుంచి సముద్రంలోకి వెళ్లిన 7 మత్స్యకారులు ఎట్టకేలకు రాష్ట్రానికి చేరారు. ప్రభుత్వ సాయంతో పశ్చిమ బెంగాల్ నుంచి అధికారులు కాకినాడకు తీసుకొచ్చారు. ఈ నెల 3న సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారులు బోట్ ఇంజన్లో సమస్యలు తలెత్తడంతో తిరిగి రాలేకపోయారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు పశ్చిమ బెంగాల్ శంకర్పూర్ జెట్టి వద్ద మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. తెరచాప వేసుకుని నీటివాలుగా తీరానికి వెళ్లినట్లు మత్స్యకారులు తెలిపారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ రాజశేఖర్ మత్స్యకారులకు స్వాగతం పలికారు. మత్స్యకారులు ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఇరాన్పై ఆర్థిక యుద్ధం ప్రారంభించడం ద్వారా టెహ్రాన్ను మరింత సంక్షోభంలోకి నెట్టేందుకు అమెరికా వేగంగా పావులు కదుపుతోంది. ఇరాన్తో వాణిజ్య సంబంధాలు పూర్తిగా తెంచుకునేలా పలు దేశాలపై ట్రంప్ సర్కారు ఒత్తిడి చేస్తోంది. ఇరాన్ వాణిజ్యంలో అత్యంత కీలకమైన యుఏఈ టెహ్రాన్తో ఆర్థిక సంబంధాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో ఇరాన్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ మొత్తం అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యధిక భాగం కలిగి ఉన్న చైనా, తుర్కీ, పాకిస్తాన్, ఇరాక్, ఒమన్ వంటి భాగస్వామ్య దేశాలు కూడా అమెరికా తాజా హెచ్చరికలతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యం ఉన్నందున అమెరికాతో శత్రుత్వం కొని తెచ్చుకోవడానికి ఇరాన్ వాణిజ్య భాగస్వాములెవరూ సాహసించరని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇరాన్ కోణంలో యుఏఈకి ప్రత్యామ్నాయాన్ని వెతకవచ్చు, కానీ అది రాత్రికి రాత్రే సాధ్యం కాదని ఇరాన్ వర్గాలు బహిరంగంగానే అంగీకరిస్తున్నాయని వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెళ్లకు ఇరాన్ మరోసారి తీవ్ర హెచ్చరిక చేసింది. తమపై దిగ్బంధనాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని, అమెరికా ఆర్థిక ప్రయోజనాలు లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మెహ్సెన్ రెజాయ్ అల్టిమేటం ఇచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును నరకానికి పంపుతామన్నారు.
జియోనిస్టు పాలన అంతానికి రోజులు దగ్గర పడ్డాయని అల్ మనార్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజాయ్ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ కుమారుణ్ణి ఇరాన్ హత్య చేయబోతోందంటూ నెతన్యాహు తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారని, దీంతో భయాందోళనలకు గురైన ట్రంప్ ఫుడ్ ట్రక్ వర్కర్గా తిరగాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. లెబనాన్పై కూడా ఇరాన్ తన వైఖరిని స్పష్టం చేసింది. లెబనాన్లో ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ ఖచ్చితంగా వెనక్కి తగ్గాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ దౌత్యపరమైన ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఖతార్ ప్రధాని మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థానీ టెహ్రాన్లో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్తో సమావేశమయ్యారు. అమెరికాలో అక్రమ వలసదారులు వీసా ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో నిత్యం వందలాది మందిని అదుపులోకి తీసుకోవడం సహా అనేక మంది విదేశీయులను వెనక్కి పంపిస్తోంది. ఇందులో భాగంగా జులై నెలలోనే అత్యధికంగా 49,000 మందిని అరెస్టు చేసింది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ స్థాయిలో అరెస్టు చేయడం ఇదే తొలిసారి అని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీసా చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిని గుర్తించేందుకు స్థానిక పోలీసులు ఇతర విభాగాలతో కలిసి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. నిత్యం సరాసరి 1,500 మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు 1,100 మందిని దేశం నుంచి పంపివేసే చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 29,000 మందిని అదుపులోకి తీసుకోగా జూన్లో ఈ సంఖ్య 43,000కు పెరిగింది. జూలైలో అత్యధికంగా 49,571 మందిని అరెస్టు చేసింది. అయితే నేర చరిత్ర ఉన్నవారిని అరెస్టు చేస్తున్నామని ట్రంప్ యంత్రాంగం చెబుతున్నప్పటికీ ఇటీవల అరెస్టైన వారిలో సగానికి పైగా ఇంతకుముందు ఎలాంటి కేసులు లేకపోవడం గమనార్హం. మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన్ధన్ ఖాతాలో 3.17 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి జన్ధన్ పథకానికి 12 ఏళ్లు పూర్తయిన వేళ కేంద్ర ఆర్థిక శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా బ్యాంక్ ఖాతాలు తీసుకోగా అందులో 78% గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే ఉన్నాయని తెలిపింది. వాటిలో 56% ఖాతాలు మహిళల పేరుపైనే ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ప్రతి ఖాతాలో 5,356 రూపాయలు నగదు ఉన్నట్లు పేర్కొంది. ప్రజల్లో ముఖ్యంగా అట్టడుగు వర్గాల్లో పొదుపు చేసే అలవాటు పెరిగిందని, ఈ గణాంకాలే అందుకు నిదర్శనమని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. జన్ధన్ ఖాతాదారులకు ఉచితంగా 2 లక్షల ప్రమాద బీమా, అత్యవసర సమయాల్లో 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా లభిస్తుంది. చైనాలో మానవ రూప రోబోలు ఆత్మరక్షణ కళల్ని అత్యంత ఖచ్చితత్వంతో ప్రదర్శిస్తూ ఆశ్చర్యానికి గురిచేశాయి. గాల్లోకి ఎగిరి కిక్కివ్వడం, బ్యాలెన్స్ తప్పకుండా బ్యాక్ ఫ్లిప్స్ కొట్టడం వంటివి చేస్తూ మార్షల్ ఆర్ట్స్లో మనుషులకే సవాల్ విసిరాయి. బీజింగ్ వేదికగా 5 రోజులు జరిగిన 2వ వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ ముగిశాయి. చివరి రోజు రోబోలు చేసిన మార్షల్ ఆర్ట్స్ ఫీట్స్ చూసి అక్కడున్న వాళ్లంతా నోరెళ్లబెట్టారు. చైనీస్ ప్రాచీన కళలైన షావోలిన్ కుంగ్ఫు, బాగువా జూంగ్ విద్యలను రోబోలు అత్యంత ఖచ్చితత్వంతో చేశాయి. ఏమాత్రం తడబడకుండా, కింద పడకుండా పిడిగుద్దులు కురిపిస్తూ చేసిన విన్యాసాలు రోబోటిక్స్ టెక్నాలజీ ఏ స్థాయికి చేరిందో కళ్లకు కట్టాయి. చేతులు, కాళ్ల కదలికలు, వేగం, పంచుల ఖచ్చితత్వం ఆధారంగా న్యాయ నిర్ణేతలు రోబోలకు మార్కులు వేశారు. 17 బృందాలు పోటీ పడగా షాంఘై గావోయి టీం రోబో ఊహించని విధంగా రెచ్చిపోయింది. అది చేసిన సైడ్ ఫ్లిప్స్, బ్యాక్ ఫ్లిప్స్ కు ఆడియన్స్ నుంచి విజిల్స్, క్లాప్స్ దద్దరిల్లిపోయాయి. మార్షల్ ఆర్ట్స్ విభాగంలో స్వర్ణ పథకం ఆ టీంనే వరించింది. మొత్తానికి ఈ రోబోల ఫీట్స్ చూస్తే భవిష్యత్ యుద్ధ రంగంలోనూ యంత్ర మనుషులు ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన కామెడీ ఫ్యాంటసీ చిత్రం రంభా ఊర్వశి మేనక. చంద్రమోహన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో టైటిల్ సాంగ్ను విడుదల చేశారు. రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రషా సింగ్ హాజరై టైటిల్ సాంగ్కు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. మా కోసం 30 ఏళ్ల తర్వాత స్టేజ్ ఎక్కారా స్టార్, ఇక జంపర్ మే బంపరే వేసుకో.